అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ప్రజా తీర్పుకు మీరు స్వాగతించారు. ఇది అయినా వైఎస్ఆర్సీపీ లీడర్స్ కాడి నుంచి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. దాన్ని ఎలా చూస్తారు? ఇది మీ సూళ్ళూరుపేటలో కూడా జరిగాయి. అమానుషమైన చర్య ఇది. మేము 2014 నుంచి 2019 వరకు కూడా మా ముందు దాడులు జరిగాయి. మమ్మల్ని పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టారు, అన్నీ చేశారు. అయితే 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు ఒకటే చెప్పారు, ఎలక్షన్లో చేశాము, ఎలక్షన్ తర్వాత ప్రజలు మనము మమేకం అవ్వాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, భౌతిక దాడులు పోవద్దు, రచ్చలొద్దు, సామరస్యం ఉండాలా, ప్రశాంతమైన వాతావరణం ఉండాలని మా నాయకుడు మాకు చెప్పాడు. అందుకని ఎవరి మీద కూడా మేము కేసు పెట్టింది. ఇది చూడండి, 5 ఏళ్లలో 5 సంవత్సరాలు అయింది. ఒక్క త్రినాశనం మేము కట్టాము. చూడండి, త్రినాశనంలో కట్టలేదు, 5 రోజులు కాలేదు. ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు ఎమ్మెల్యేలు. ఇంతవరకు ప్రభుత్వం పూర్తిగా రాలేదు. ఎన్ని దాడులు జరుగుతున్నాయండి, ఎన్ని జరుగుతున్నాయి. సత్యనారాయణ గారి మీద ఆయన లేరు, స్పాట్లో లేకపోయినా కూడా త్రినాశనం కట్టారు. మీ నియోజకవర్గం, మా నియోజకవర్గంలో పెళ్ళకూరు మండలంలో ఆయన లేరు. టపాసులు కాల్చడం ఏం చేస్తారండి, షార్ట్స్ కాల్చినప్పుడు 10:30కి టపాసులు కాల్చడం ఏందండి, 7 తర్వాత కాల్చకూడదు, రూల్ అది. ఎవరు కాల్చారు, గెలిచారు, 4వ తారీఖు గెలిచారు, 4వ తారీఖు సాయంకాలం కావచ్చు, 5వ తారీఖు కావచ్చు, 6 సాయంకాలం కాల్చారు. ఓకే, వాళ్ళు చెప్పినట్టు కోడ్ ఎత్తేసారు, అప్పుడు కాల్చుకున్నామంటే దానికి టైం ఉండవు కదా. 6 గంటలకు, 5 గంటలకు, 8 గంటలకు కాల్చారు, 6 గంటలకు కాల్చారు, 8 గంటలకు కాల్చారు. ఓకే, 10:30 కూడా కాల్చారు. 10:30 కాల్చడానికి ఈ కవ్యం చర్యల్లో భాగంగా వాళ్ళు ఏం చేశారు, షార్ట్స్ పైకి పోవాల్సిన వాటిని వాళ్ళు ఇళ్ళ పైకి పెట్టారు. డైరెక్ట్ వాళ్ళు ఇళ్ళల్లో పడ్డాయి. పికెట్ ఉంది, సత్యనారాయణ ఇంటి ముందు పికెట్ ఉంది. మరి పికెట్ చెప్పిన పోలీసులు ఆపడాడకపోతే మా ప్రభుత్వం వచ్చింది, మా ఎమ్మెల్యే గెలిచాడు, మీరు రాపదానికి పోలీసులు దబాయించి వాళ్ళని కట్టడి, వాళ్ళ మాట వినకుండా టపాలు పెట్టారు. పెడితే వాళ్ళు ఇల్లు పెట్టినప్పుడు అడగరా ఎంత ఇది ఉన్నప్పుడు అడిగిన దానికి మమ్మల్ని కొట్టి మాకు దెబ్బలు అయితే కొట్టిన క్రమంలో మమ్మల్ని కొట్టినప్పుడు వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా తిరగబడి కొట్టినప్పుడు వాళ్ళు కూడా దెబ్బలు తగిలాయి. వాళ్ళకి దెబ్బలు తగిలాయి, మాకు దెబ్బలు తగిలాయి. మా వాళ్ళకి 3 తగిలాయి దెబ్బలు, వాళ్ళకి మా 2 తగిలాయి. 2 తగిలితే సీన్లో లేనటువంటి సత్యనారాయణ గారిని వాళ్ళు రిపోర్ట్లో ఇచ్చారని ఆయన్ని ఏవన్ ముద్ద ఇచ్చారు. కొట్లాట్లో లేడు ఆయన, తప్పు కదా. ఏవన్ తిన్నాడు బట్టి నానబెల్లి బట్టి జైలుకి పంపించారు. అవుతాయి, ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు గమనిస్తారు. ఇప్పటికీ చేత్కరించుకుంటున్నారు ప్రజలు. ఈ రోజుకే, ఈ 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్ర ప్రజలు, విఘ్నత ఉన్న వాళ్ళందరూ కూడా చేత్కరించుకున్నారు. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. ఇది ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు లాంటివి కుదరదు, మంచి సాంప్రదాయం కాదని చెప్తున్నారు. ఇది రాష్ట్రం అంతా కూడా చూస్తున్నామండి, వీడియోలు, సోషల్ మీడియా చూస్తున్నాం. కొడాల నాని గారి ఇంటి మీద కోడిగుడ్లు వేస్తామంటే, రాళ్ళు వేస్తామంటే పోలీసు ప్రేక్షపత్రం వహిస్తూ ఉన్నారు. మరి వంశీ ఇల్లు పగలు కొడుతుంటే ప్రేక్షపత్రం, ఆ పక్కన పోతే న్యూజిబెడ్ కాడ ఒక కౌన్సిలర్ని పొడుస్తామంటే, కొడతామంటే పోలీసు ప్రేక్షపత్రం చూస్తాను గమ్మున్నారు. కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయట్లా. ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం? ఇన్ని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆయనేమో ఎర్రబుక్కు పెట్టుకున్నా అంటాడు, వీళ్ళేది పట్టుకున్నా. అంటే మీ ప్రభుత్వంలోకి వచ్చింది వైసీపీ వాళ్ళని కొట్టేదానికి, నా సామాన్య ప్రజలను కొట్టేదానికి. మరి ఇదే మీరు వచ్చింది ఇంటికి, ప్రభుత్వానికి మీరు చెప్పారు చేయండి, మేము స్వాగతిస్తూ ఉన్నాం, ప్రజా తీర్పుని గౌరవిస్తూ ఉన్నాం. మీరు ప్రజలకు మంచి ఏం చెప్పారో, మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారో అది చేయండి, చేసి ప్రజల్ని మంచి చేసి ఆకట్టుకోండి, ప్రాబ్లం లేదు. భౌతిక దాడులు తిరిగి ప్రజల్ని భయభ్రాంతాలు చేసి అశాంత వాతావరణము, భయభ్రాంతమైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించడం మంచిది కాదు. మీ అధినేతని మీరంతా కలిశారు కదా, ఎలాంటి ధైర్యం ఇచ్చారు? ఇంకా కలవలేదండి. నేను మొన్న కలుద్దామని బయలుదేరిన క్రమంలో సత్యనారాయణ గారికి కేసు పెట్టారు కాబట్టి నేను పోయినాను, కలవలేకపోయాను. ఇప్పుడు ఇలాంటి దాడుల వల్ల మీ కార్యకర్తలు అంతా కార్యకర్తలు భయపడే అవసరం లేదు. ఎందుకంటే మా నాయకుడు చెప్పినట్టు మేము కార్యకర్తలకి అండగా ఉంటాము,
కార్యకర్తలను సమిష్టిగా ఉంటాము, అందరం యూనిట్గా ఉండి పోరాటం చేస్తాం, వదిలిపెట్టాం. నేను సత్యనారాయణ గారు కూడా ఉదయం 6 గంటల నుంచే రాత్రి అయితే పట్టకపోతే ఉదయం 6 గంటలకు తెలిసిన తర్వాత చెల్లకూరులో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న మహిళ ఆ పోలీస్ స్టేషన్లో కూర్చుంది రాత్రి 7 గంటల వరకు. రాత్రి 7 గంటల వరకు ఆ పోలీస్ స్టేషన్లో జైలుకి కూడా కోర్టుకు కూడా తీసుకోకుంటే అక్కడే పెట్టి సాగలు చేస్తామంటే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జైలుకి కూడా తీసుకోకూడదు, శనివారం రావాలి, ఆదివారం రావాలి, కోర్టుకు కూడా మనం ఇది చేయకూడదు అనే ఒక తలంతో సాయంకాలము 7 గంటలు తీసుకెళ్ళారండి. రాత్రి 5వ తారీఖున 6వ తారీఖున రాత్రి 10 గంటలకు 11 గంటలకు 12 గంటలకు వాళ్ళు తీసుకెళ్ళి పెడితే మళ్ళీ 7వ తారీఖున 7 గంటలకి తీసుకెళ్ళారు జడ్జి దగ్గర, ఇంటికి తీసుకెళ్ళారు. అప్పుడు దాకా మా మహిళలు ఎంత ఉన్నారు, మా నాయకులంతా వచ్చారు, మేమందరం కళ్ళు కట్టుకున్నాం. ఒకరు చేసేందుకు గమ్మున ఉండేది ఏం లేదు. మేము కూడా పోరాటం చేస్తాం. నాన్నగారు వాళ్ళు కూడా మీడియా సమావేశంలో చెప్పారు, మొత్తం స్టేట్ మొత్తం మీద మేము కూడా బయటకు వచ్చేస్తాము, దాడులు చేస్తే తిరగబడతాం. మేమేమనుకున్నామంటే మా నాయకుడు కూడా ఎంతంటే మా నాయకుడు కానీ మేము కూడా ఏమనుకున్నామంటే చూద్దాము, ఒక 6 months వాళ్ళకు కూడా టైం ఇద్దాము, 6 నెలలు సంవత్సరమో వాళ్ళకు కూడా టైం ఇద్దాము, వాళ్ళు కూడా పని చేయండి, ప్రజలకు పని చేస్తా అంటే మనం కూడా స్వాగతిద్దాము. వాళ్ళు చేసే మంచి పని. ఇప్పుడు మేనిఫెస్టో ఇచ్చారు, మేము మా మేనిఫెస్టో ఇచ్చాము. 2019లో మేము మేనిఫెస్టో ఇచ్చాము, నవరత్నాలు చెప్తా అన్నాము. నవరత్నాలు చెప్తానంటే నవరత్నాలు అన్నీ కూడా మేము అమలు చేసాము, ఇచ్చాము. వాళ్ళు కూడా సూపర్ 6 చెప్పారు, మేము కూడా చూద్దాం అనుకున్నాం. వాళ్ళు కూడా సూపర్ 6 చెప్పారు, ప్రజలు నమ్మేసి ఉంటారు అనుకుంటే ప్రజలకి ఆ సూపర్ 6 వాళ్ళు ఇవ్వాలా. మనం కూడా ప్రజాప్రతినిధులను గౌరవిద్దాం, వాళ్ళు చేసే పాలన చూద్దాం. వాళ్ళు నిజంగా ప్రజలకు మంచి చేస్తామంటే మనం కూడా స్వాగతిద్దాం. మంచి చేయనప్పుడు, ప్రజలకి అన్యాయం జరిగేటప్పుడు, ప్రజలకు మంచి మేలు జరిగినప్పుడు, ప్రజలు ఇబ్బంది పడేటప్పుడు మనం కూడా గలమెత్తుదామని అనుకున్నాం. కానీ వాళ్ళు ఆ పరిస్థితి కల్పించట్లేదే. భౌతిక దాడులు కొడుతున్నారు. భౌతిక దాడులు మా కార్యకర్తలను భయభ్రాంతం చేస్తున్నారు, భౌతిక దాడులు దిగుతున్నారు. మరి మేము ఇంట్లో కూర్చుంటే మా కార్యకర్తను కాపాడుకోవాలి కదా. మేము కూడా బయట వస్తాం, వచ్చి ఖచ్చితంగా మా కార్యకర్త మేము కాపాడుకోవాలి. ఇంకొకటి సంజయ్ గారు, ఇప్పుడు మీరు సూళ్ళూరుపేట నుంచి ఖచ్చితంగా సంజయ్ గారు గెలుస్తున్నారని కొన్ని సర్వేలు చెప్పి ఇది చేశారు. ఎక్కడ జరిగింది తప్పిదం? మళ్ళీ మీరు ఏదైనా దీని మీద ఓటమికి కారణం పోస్ట్ మార్టం ఏమైనా నిర్వహించారా? ఇంకా చేయలేదు, ఎందుకంటే చేసే అవకాశం కూడా లేదు ఇంకా. ఎందుకంటే 4 రోజులు అయితే ఈ దాడులు వీటితో జరిపోతుంది, కానీ ఈ ప్రొడక్షన్ తర్వాత మేము బెరీ చేసుకునే సమయం కూడా దొరకట్లేదు కదా. ఖచ్చితంగా దాని మీద చూస్తాం, ఎక్కడెక్కడ ఏ బూత్ వైజ్ సమీక్ష చేసుకుంటాము. ఎక్కడ ఎందుకు తప్పు జరిగిందా, ఎక్కడ వచ్చింది, దానికి కారణం ఏంది అన్నీ కూడా బేరీజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సార్ చివరిగా మీ సూళ్ళూరుపేట నియోజకవర్గం చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎలాంటి ధైర్యం ఇస్తారు? మా కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన లేదు. ఎందుకంటే నిన్నటి రోజు ఏదైతే సత్యనారాయణ గారి మీద, వాళ్ళ అంచుల మీద భౌతిక దాడులు దిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే మేమందరం కలిసికట్టుగా లీడర్లు, ప్రజలు, కార్యకర్తలు అందరం ఎట్లయితే కలిసికట్టుగా ఆయనకు సపోర్ట్గా నిలబడ్డామో రేపు కూడా నిలబడతాం. రేపు ఇదే జరిగితే ఖచ్చితంగా దానికి కోర్టులు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, మీడియా ఉంది, ద్వారా వాళ్ళు చేసే తప్పుని ఎత్తి చూపిస్తాము. మేము కూడా వాళ్ళకి కోర్టుల ద్వారా శిక్షలు పడేట్టు చేస్తాం. మేము కూడా పోరాటం చేస్తాం. పోలీసు వారు వన్ సైడ్ చేసినా కూడా ఒప్పుకునేది లేదు. మరి ఏది న్యాయం చట్టాన్ని ఉపయోగించే, చట్టం ప్రకారం చట్టాన్ని ఉపయోగించే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇది పరిస్థితి. ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేము స్వాగతించాము. అయితే ప్రమాణ స్వీకారం ముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. అయితే ఈ దాడులు ఇలాగే కొనసాగితే తిరగవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మేము చట్టపరమైన వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల ఇళ్ల మీద దాడి చేసిన వాళ్ళ చట్టపరమైన న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయిస్తానని కూడా సంజయ్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గారు RTV నెల్లూరు.